గత 2-3 రోజుల నుంచి కొరుట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న పద్ధతులు కానీ జరుగుతున్న విషయాలు కానీ చూస్తే శ్రీశ్రీ గారి మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు, పోరాడితే పోయేదేముంది, బానిస బతుకు తప్ప అని చెప్పి. ఎవరైతే ఎలక్షన్లో పోరాడాలనుకుంటారో, ఎవరైతే ఎలక్షన్లో నామినేషన్ వేయాలనుకుంటారో, మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు వేల మంది ప్రాణాలు కాపాడే డాక్టర్ని నేను, మిమ్మల్ని కాపాడుకునే ధైర్యం సత్తా అని నా దగ్గర ఉంటుంది. దయచేసి అదేవిధంగా అధికార పార్టీ నాయకులకి నా చిన్న రిక్వెస్ట్, హుందాగా ఎలక్షన్లలో పోరాడండి. ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్య పద్ధతిగా దయచేసి పోరాడండి. ఎలక్షన్లో ఈ బెదిరింపులు, ఈ తాటాకు చప్పుళ్ళు, పోలీస్ కేసులు పెడతాము, రెవెన్యూ కేసులు పెడతాము, ఎక్కడ పోతా ఉంది? అంత సీన్ లేదు. దయచేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అధికార పార్టీ నాయకుల్ని, అధికారం శాశ్వతం కాదు. ఇవాళ అధికార పార్టీలో ఉన్న కూడా ఒకరోజు ఈ పార్టీలో, ఒకరోజు ఆ పార్టీలో, ఒకరోజు ఇంకో పార్టీలో ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోయి ఈ అధికారం చెలాయించుకోవడం బంద్ చేయండి. పోలీస్ కేసులు, రెవెన్యూ కేసులు, దయచేసి ఇప్పటికే 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ బెదిరింపులు ఇవన్నీ ఇప్పటికైనా మానుకోండి. ముందాగా ఎలక్షన్లో ఎవరు పడితే ప్రజలు నిర్ణయిస్తారు. చెప్పుకోండి, మేము ఇది చేసినాము, అది చేసినామని ప్రజల దగ్గర పోండి. కానీ మేము నాయకుల్ని బెదిరించి నామినేషన్ లేకుండా చేస్తాము, నామినేషన్ వేస్తే ఎత్తుకోపోతాము, ఈ పద్ధతి మంచిది కాదు. కొరుట్ల కాన్స్టిట్యున్సీ గత 15 సంవత్సరాల నుంచి శాంతి సామరస్యాలతో ఉంది. అందరు కలిసిమెలిసి ఉన్నారు. ఎవరి మీద ఎప్పుడు కేసులు, ఈ నాన్సెన్స్ లేకుంటే దయచేసి ఈ బెదిరింపులకు పాల్పడద్దు, భయపడియొద్దు. ప్రజల మన్ననలు పొందండి, ఎలక్షన్లకు పోండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా యువకులను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కొత్త తరం రాజకీయం రావాలి, మనకు కొత్త విధానాలు రావాలి. మీరందరూ ముద్దలు ఉండాలి. పాత తరం రాజకీయాలు మన దగ్గర నుంచి పోవాలి. దయచేసి మీ అందరినీ కూడా మంచి వైపు నిల్చొని మార్పు రావాలి. కొత్త కొట్ల కావాలి. మనకు బ్రహ్మాండమైన కోట చేసుకుందాము, మున్సిపాలిటీ చేసుకుందాము. ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆలోచించి మంచి కోట వేయండి. మళ్ళీ ఒకసారి రూలింగ్ గవర్నమెంట్ ఉంది కదా, అధికారం ఉంది కదా అని నాయకులు ఇష్టారాజ్యంగా చేస్తే మంచిది కాదని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ముందుగా ఎలక్షన్ పెట్టాలంటే మీ వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు, కానీ పోయి బెదిరింపులకు పాల్పడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. రెండో విషయం, నిన్ననే ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వేలో కూడా ఇంత బ్రహ్మాండంగా తెలంగాణ సాధించిన విజయాల గురించి బ్రహ్మాండంగా రాసింది. ఎక్కడా చరిత్రలో జరిగినటువంటి కొత్తగా 90 లక్షల ఆయకట్టు కేవలం తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది 9.5 సంవత్సరాల్లో. ఎప్పుడు జరగలేదట్లా. అంత బ్రహ్మాండంగా డెవలప్ అయింది కేసీఆర్ గారి టైంలో అని చెప్పేసి ఇంత బ్రహ్మాండంగా కేంద్ర ప్రభుత్వం, అంటే బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేలోనే చెప్తా ఉన్నారు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జాబ్స్ టాప్ 5 ఇన్ ద కంట్రీ. అదేవిధంగా ఐటీ సర్వీసెస్ టాప్ 5 ఇన్ ద కంట్రీ, తెలంగాణ స్టేట్. ఇట్లా అన్నిట్లలో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి టైంలోనే తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. సో ప్రజల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కొంతమంది నాయకులు చెప్పే అబద్ధాలకు మనం మోసపోవద్దు. ఒకసారి మోసపోయినాము, మళ్ళీ మోసపోవద్దు మనం అని చెప్పేసి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆలోచించి మంచి నాయకుల్ని, యువకుల్ని, మన కోసం నిలిచిన నాయకుల్ని, కొరుట్లలో మార్పు తీసుకొస్తారని భావించే నాయకులు నేను పని చెప్పి ప్రజలు కోరుతాం. మీ వ్యూహం ఎట్లా ఉంది? ఈసారి మేము బ్రహ్మాండంగా కొత్త తరం నాయకుల్ని తీసుకొస్తా ఉన్నాము, యువకుల్ని తీసుకొస్తా ఉన్నాము. బ్రహ్మాండంగా మెట్పల్లి, కొత్త 2 చోట్ల కూడా బ్రహ్మాండంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది. ప్రజలందరూ కూడా నాకు వచ్చిన సమాచారం వరకు ఇప్పటివరకు కూడా ఈ కొత్త తరం వాళ్ళతో, కొత్త యువకులతో ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తప్పకుండా కొరుటలో మార్పు రావాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. సో తప్పకుండా మెట్పల్లిలో కొరుట 2 చోట్ల కూడా గులాబీ జెండా కారు గుర్తుతోనే ఎగరబోతూ ఉంటుంది.